రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను ములుగు జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే శుక్రవారం మైబాద్ కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాల అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సూచనలను మనం ఇవ్వడం జరిగింది. రేపు కూడా మనకి ఆర్స్ట్వైల్ వరంగల్ వారిగా మనకి మీటింగ్స్ కూడా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మహబూబాద్లో కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మనకి వచ్చే సలహా సూచనల ప్రకారంగా మనం ప్రణాళికల్ని డెవలప్ చేసుకుంటాము. దీంట్లో భాగంగా అన్ని ఆఫీసెస్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, అన్ని ఫైల్స్ని ఈ ఆఫీస్కి తీసుకురావడము, అన్ని ఊర్లలో ప్రాపర్గా క్లీన్లీనెస్ డ్రైవ్ మోడ్లో క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడము, డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూసుకోవడము, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి వారానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ చేశాము. వాళ్ళు వారంలో ఒకరోజు ఒక పిహెచ్సిలో ఎంటైర్ స్పెషలిస్ట్ డాక్టర్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇట్లా స్పెషలిస్ట్ డాక్టర్స్ పిహెచ్సికే వస్తారు. అక్కడ వచ్చి స్పెషలిస్ట్ కేర్ని కూడా అక్కడ ఉన్న ప్రజల్లో వాళ్ళందరినీ తీసుకోవచ్చు. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ దాదాపు 12 డిపార్ట్మెంట్లు కలిపి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ని మనము పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాము. సర్పంచ్లు అండ్ కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్లు అండ్ మన కౌన్సిలర్స్ అండ్ చైర్పర్సన్స్కి కూడా ఆ ప్రోగ్రామ్ని చెప్తాము. మీ ద్వారా కూడా మీడియా ద్వారా ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్స్ ఏదైతే మనం డిజైన్ చేశామో దీంట్లో సక్రియంగా భాగస్వామ్యం చేసుకుంటూ ఎక్కువ బెనిఫిట్ని మీరు పొందాలని కోరుకుంటున్నాను.